హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. కృష్ణబాబు నిహారిక వేదవతి దగ్గరికి వస్తారు. అమ్మా, ఎలాగో డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చేశాయి. ఏం జరిగిందో అర్థమైపోయింది. ఆ అవని మంచిది కాదని తేలిపోయింది. కాబట్టి ముక్కు పుడక ప్రధానోత్సవాన్ని జరిపిస్తానని చెప్పావు కదా, నువ్వే జరిపించాలి. శౌర్య పాపం ఆశగా ఎదురు చూస్తుంది అని అంటాడు కృష్ణబాబు. అవును అత్తయ్య గారు, ఎన్నాళ్ళని పసిపాపని కూడా ఆశ పెడతాం. కాబట్టి ముక్కు పుడకకి అక్షయ అర్హురాలు కాదు కాబట్టి శౌర్యకిద్దాం అని అంటుంది నిహారిక. సరే, రేపే గురు పౌర్ణమి కదా, మంచి రోజు. కాబట్టి రేపే శౌర్యకి ముక్కు పుడకని ప్రదానం చేస్తాను అని చెప్పి వేదవతి అనగానే ఇంకా వేదవతి ఇంట్లో పెద్ద గాలి వస్తూ ఉంటుంది. అలా వేదవతి వాళ్ళందరూ డోర్ ఓపెన్ చేసి చూడగానే సిద్ధేశ్వర స్వామి నడుచుకుంటూ వస్తారు. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. ఇంకా సిద్ధేశ్వర స్వామి అలా నడుచుకుంటూ వచ్చి వేదవతి వైపు చూస్తూ ఉంటారు. స్వామి, మీరు ఎప్పుడు వచ్చారు? మీ గురించి అడిగితే హిమాలయాల్లో ఉన్నారని చెప్పారు. అందుకే మేము మీ రాక కోసమే ఎదురు చూస్తున్నాం. రేపు నా మనవరాలు శౌర్యకి ముక్కు పుడక ప్రధానోత్సవం జరుగుతోంది, మీరు ఖచ్చితంగా ఉండాలి అని చెప్తారు వేదవతి. వేదవతి, అన్నపూర్ణమ్మ గదిలోకి వెళ్ళాలి అని చెప్పి ఇంకక్కడికి వెళ్తారనమాట సిద్ధేశ్వర స్వామి. వేదవతి ఇంకా అందరినీ వదిలేసి అన్నపూర్ణమ్మ రూమ్లోకి వెళ్తుంది. ఇంకా ఆ రూమ్ చూస్తూ ఉంటుందన్నమాట వేదవతి. అప్పుడే సిద్ధేశ్వర స్వామి, తప్పు చేస్తున్నావు వేదవతి, చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. అవనిని అక్షయని నీ సొంత వాళ్ళు కాదు, పరాయి వాళ్ళు అనుకుంటూ వాళ్ళపై వేసిన నిందలని నిజమని నమ్ముకుంటూ చాలా చాలా పెద్ద తప్పు చేస్తున్నావు అని అడుగుతారు సిద్ధేశ్వర స్వామి. ఒక్కసారిగా షాక్ అయిపోతారు వేదవతి. స్వామి, మీకు ఇవన్నీ అని అంటారు. నా దివ్య దృష్టితో జరిగిందంతా తెలుసుకున్నాను. అవని చాలా మంచి స్వభావరాలు. తను సాక్షాత్తు సీతాదేవి లాంటి స్వభావం. ఎందుకంటే అవని భూమిలో దొరికింది. అవని క్యారెక్టర్ని కానీ అవని వ్యక్తిత్వాన్ని కానీ ఎవ్వరూ పేరు పెట్టడానికే ఉండదు వేదవతి. ఎందుకు నువ్వు అక్షయ పుట్టుకని ఇంతలా అనుమానిస్తున్నావు? ఎందుకు అనుమానిస్తున్నావు? నీకు పురాణాల్లో ఒకటి చెప్తాను, గుర్తుందో లేదో చెప్పు. పాండురాజు, కుంతీదేవి తెలుసు కదా? కుంతీదేవి పాండవులని ఎలా జన్మనిచ్చారు? సూర్యుడి హంసతో, యమధర్మరాజు హంసతో, అశ్విని దేవతల హంసతో, వాయుదేవుడి హంసతో ఎలా జన్మనిచ్చారు? వాళ్ళు అనుగ్రహం ఇవ్వడం వల్ల వాళ్ళ శక్తిని తను కడుపులో మోసి బిడ్డగా కన్నారు. అంతేకాని అప్పుడు పాండురాజు ఎప్పుడైనా తన పిల్లల్ని అనుమానించాడా? అవమానించాడా? నీచంగా చూశాడా? పురాణాల్లో లేనిది ఇక్కడ నువ్వు ఎందుకు చేస్తున్నావు వేదవతి? నీకు దివ్య దృష్టితో ఒక విషయాన్ని చూపిస్తాను, చూడు అని చెప్పి తన దివ్య దృష్టితో ఒకటి చూపిస్తూ ఉంటారు. ఏ రోజైతే అవని అండ్ శ్రీకర్ తను ప్రెగ్నెంట్ అవ్వాలి, తనకి బిడ్డ పుట్టాలి, తన వంశం పెరగాలి అని దేవుడి గుడిలో పూజ చేస్తుందో అప్పుడే కరెక్ట్గా శివుడు మూడో కన్ను తెరిచి ఒక మహా అద్భుతం జరిగి శివుని మూడో కంటి ద్వారా ఒక వెలుగనేది అవని పొట్టలోకి వెళ్ళి తను వెంటనే స్పృహ కోల్పోతుంది. అలా అవని ప్రెగ్నెంట్ అవ్వడం ఇదంతా తన దృష్టితో కళ్ళకి కట్టినట్టు వేదవతికి చూపిస్తారు సిద్ధేశ్వర స్వామి. ఒక్కసారిగా వేదవతి షాక్ అయిపోతుంది. ఇంకా వెంటనే అన్నపూర్ణాదేవి వైపు చూస్తూ, అమ్మ, నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. నీ అంశతో, ఆ శివుని అనుగ్రహంతో నా కోడలు నిన్ను కన్నిందని, నిన్ను నవమాసాలు మోసిందని నేను తెలుసుకోలేకపోయాను. నన్ను క్షమించమ్మా అని చెప్పి అన్నపూర్ణాదేవి విగ్రహం ముందు మోకరిల్లుతారు వేదవతి. ఇప్పటికైనా నిజ నిజాలు తెలుసుకో వేదవతి. కేవలం కాగితాలని కాదు, మనుషుల మనసుల్ని నమ్ము. ఇవన్నీ రాక్షసులు చేసిన పని. కానీ ఒక ఊరికి పెద్దయిన నువ్వు, దేవతా అనుగ్రహంతో జన్మించిన నువ్వు కూడా ఒక సాటి ఆడదాని మనసుని అర్థం చేసుకోలేకపోయావనేదే నాకు చాలా బాధగా ఉంది. అందుకే నేనే వచ్చి నీకు నిజాన్ని చెప్పాను. ఇకపై అవనిని, అక్షయని బాధ పెట్టద్దు, అనుమానించొద్దు.
శంభో శంకర అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు సిద్ధేశ్వర స్వామి. వేదవతి కన్నీళ్లు తుడుచుకుంటూ బయటికి వస్తుంది. ప్రసాదరావు, కృష్ణబాబు వీళ్ళందరూ వేద వేద ఏమైంది, స్వామి ఏం చెప్పారు అని అడుగుతారు ప్రసాదరావు. ఏవండి, రేపే ముక్కు పుడక ప్రధానోత్సవం జరుగుతుంది అని చెప్పి ఏమీ చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోతారు. అంటే సిద్ధేశ్వర స్వామి మనకు అనుకూలంగా చెప్పుంటాడు బంగారం, అందుకే అమ్మ కూడా ఏమీ అనలేదు. అమ్మయ్యా అని చెప్పి కృష్ణబాబు, నిహారిక చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా సత్య అవనికి కాల్ చేస్తారు. హలో సత్య అని పాపం చాలా నీరసంగా అంటుంది. అవని అమ్మ అమ్మ అని నటన స్టార్ట్ చేస్తూ ఏడుస్తూ ఉంటాడు. ఏమైంది సత్య అని అడుగుతుంది. అమ్మ కాలు జారి కింద పడిపోయి తల నేలకి కొట్టుకుంది, అమ్మకి ట్రీట్మెంట్ జరుగుతోంది, నాకు భయంగా ఉంది అని చెప్తాడు. పాపం వెంటనే హుటాహుటిన హాస్పిటల్కి బయలుదేరుతుంది అవని. ఇంకా హాస్పిటల్కి వచ్చి ప్రభావతి వైపు చూస్తూ ఉంటుంది. డాక్టర్స్ అప్పుడే బయటికి వస్తారు. డాక్టర్, మా అమ్మకి ఎలా ఉంది అని అడుగుతారు. షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్, కాకపోతే తలకి బలమైన గాయం తగలడం వల్ల ఆవిడ గతాన్ని మర్చిపోయారు. ఆవిడకి ఏమీ గుర్తులేదు. ఒక్కొక్కసారి తను మతిస్థిమితం లేనట్టు కూడా ప్రవర్తిస్తూ ఉంటారు. మీరే తన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి ఇంకా డాక్టర్ చెప్తారు. అలా వెళ్ళిపోతారనమాట డాక్టర్. ఇంకా పాపం వస్తుంది అవని ప్రభావతి దగ్గరికి. అయ్యో ఆంటీకి పాపం ఇలా ఎందుకు జరిగింది, దేవుడు ఎప్పుడు మంచి వాళ్ళకే కష్టాలను ఇస్తాడు అని చెప్పి పాపం చాలా బాధపడుతూ ఉంటుంది అవని సత్య ప్రభావతిని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువస్తారు. పాపం ప్రభావతికి ఇంకా జ్యూస్ తాగిస్తూ టాబ్లెట్స్ ఇస్తూ ఉంటుందన్నమాట అవని నిన్నిలా మా ఇంట్లో చూడాలనే కదా నేను కోరుకున్నది అని చెప్పి ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట సత్య. అప్పుడే ఇంకా సుజాత కాల్ చేస్తుంది అవనికి. అమ్మ అవని, అక్షయ చాలా బాధపడుతుంది, అక్షయ చాలా కంగారుగా ఉంది, నువ్వు తనని రావాలని చెప్పి ఫోన్ చేసేసరికి ఇంకా అలా అక్షయ అయితే వెళ్తుందనమాట. సో అక్షయ గురించి అవని, సత్య ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు కాల్ చేయి, నేను వెళ్తాను, అక్కడ అక్షయ బాధపడుతుందంట అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతారు అవని. ఇంకా అలా అక్షయ దగ్గరికి వెళ్ళి పాపం అక్షయ బాధపడుతుంటే ఓదారుస్తుంది అవని. చూడమ్మా, మంచి వాళ్ళకి ఎప్పుడు మొదట్లో కష్టాలు ఉంటాయి, కానీ ఎవరు తోడుగా ఉన్నా లేకపోయినా ఆ దేవుడు మనకి ఖచ్చితంగా తోడుగా ఉంటాడు. నువ్వేమీ కంగారు పడద్దు, అర్థమైందా? ఆ అమ్మవారే మనల్ని చూసుకుంటారు, మనల్ని కాపాడుతారు, ఖచ్చితంగా కాపాడుతారు అని చెప్పి పాపం ఓదారుస్తూ ఉంటుంది అక్షయని అవని. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. వేదవతి ఇంట్లో ముక్కు పుడక ప్రధానోత్సవం కార్యక్రమం స్టార్ట్ అయిపోతుంది. వేదవతి, ప్రసాదరావు అందరూ పట్టు బట్టలు కట్టుకొని ఇంకా డోలు సన్నాయిల్ని పెట్టించి రథాన్ని తెప్పించి అంగరంగ వైభవంగా అన్ని తాంబూలాలు మొత్తం రెడీ చేసుకుంటూ ఉంటుంది వేదవతి. శౌర్య హ్యాపీగా రెడీ అయ్యి ఇవాళ నాకు ముక్కు పుడక పెడతారు అని చెప్పి డ్యాన్స్ వేస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా ప్రసాదరావు, వేద బయట పల్లకిని చూశాను, పల్లకి ఎందుకు, శౌర్య మన ఇంట్లోనే ఉంది కదా అని అంటారు ప్రసాదరావు. ముక్కు పుడక ప్రధానోత్సవం జరిగేది నా వారసురాలికి, నా మనవరాలకండి, నా మనవరాలు అక్షయ అని అంటారు వేదవతి. ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. ఇంకా అలా చూస్తూ ఉంటారనమాట. అమ్మా ఏంటమ్మా నువ్వు మాట్లాడేది అని అంటాడు కృష్ణబాబు. అవును, సిద్ధేశ్వర స్వామి నాకు జరిగిందంతా చెప్పారు. అవనిని అనుమానించాను, అవమానించాను, కారణ జన్మురాలు పుట్టిందని కళ్ళు తెరుచుకోలేకపోయాను, కానీ ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నాను. అందుకే నేనే అవనికి చేతులు పట్టుకొని క్షమాపణ చెప్పి నా మనవరాల్ని పల్లకిలో ఇంటికి తీసుకువచ్చి ముక్కు పుడక ప్రధానోత్సవం జరిపిస్తాను. ఏవండి రండి వెళ్దాం. అలా వేదవతి అండ్ ప్రసాదరావు పట్టు బట్టలతో, తాంబూలాలతో, డప్పుల మేళాలతో అక్షయ అవని వాళ్ళ ఇంటికి వెళ్తారు. పాపం అక్షయ బయటికి వచ్చి చూస్తుంది. అమ్మ అక్షయ అని చెప్పి వేదవతి అక్షయని హక్ చేసుకుంటుంది. ఒక్కసారిగా అవని షాక్ అయిపోతుంది. ఏం చేస్తున్నారండి, మళ్ళీ ఆశలు కల్పిస్తున్నారా అని అడుగుతుంది అవని. చూడవని, నా తప్పు నేను తెలుసుకున్నాను. నువ్వు ఒక దైవాంశ సంభూతురాలువని, నీ కడుపున అమ్మవారే పుట్టిందని నేను కళ్ళు తెరుచుకున్నాను.
కాబట్టి ఇప్పటి వరకు జరిగిందంతా మనసులో పెట్టుకోవద్దు. నన్ను క్షమించు. ఇవాళ నా మనవరాలికి, నా వారసురాలికి ముక్కు పుడక ప్రధానోత్సవం చేయాలనుకుంటున్నాను. నా మాటలు కాదనకుండా రామ్మ, ఇదిగో డప్పుల మేళాలను తెప్పించాను అని చెప్పి వేదవతి అంటారు. అవని ఆలోచనలో పడుతుంది. ప్రసాదరావు, చూడమ్మా అవని, ఇందులో ఆలోచించాల్సిందేమీ లేదమ్మా. నీ గురించి అంతా అర్థమయ్యేలా వేదవతి తెలుసుకుంది. డిఎన్ఏ రిపోర్ట్లని కాదు, నీ మనసుని, మనస్తత్వాన్ని నమ్ముతోంది. అక్షయకి ముక్కు పుడక ప్రధానోత్సవం చేయడం కరెక్ట్ అని తను బలంగా నమ్ముతుంది. కాబట్టి వెళ్ళాలమ్మా, రా వెళ్దాం అని ప్రసాదరావు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా అవని పాపం ఆలోచిస్తూ ఉంటే సుజాత, చూడవని, ఇది చాలా బంగారు అవకాశం, నీ గురించి అత్త అర్థం చేసుకుంది కదా, వెళ్ళమ్మా అని చెప్పి పంపిస్తుంది. అలా ఇంకా అక్షయని తీసుకువెళ్ళి పల్లకిలో కూర్చోపెట్టి ఘనంగా డప్పుల మేళాలతో ఇంటికి తీసుకువచ్చి ఇంకా అలా అక్షయకి మొత్తం అన్నీ చేసి ముక్కు పుడక ప్రధానోత్సవాన్ని చేస్తారు. అలా ఇంకా వేదవతి అదంతా చూస్తూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే ఇంకా నాగమ్మ వచ్చి బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటుంది. ఇంకా చిలకమ్మ కూడా పైనుంచి పూల వర్షాన్ని కురిపిస్తూ ఉంటుంది అక్షయపై. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా అదంతా చూస్తూ ఉంటారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.